మొత్తానికి ఆంధ్ర దాటి తెలంగాణలోకి, తెలంగాణ దాటి ఛత్తీస్గఢ్లోకి, ఛత్తీస్గఢ్ దాటి మధ్యప్రదేశ్లోకి, మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్లోకి, ఉత్తరప్రదేశ్ దాటి బీహార్లోకి, బీహార్ దాటి వెస్ట్ బెంగాల్లోకి, వెస్ట్ బెంగాల్ దాటి సిక్కింలోకి, సిక్కిం దాటి అస్సాంలోకి, అస్సాం దాటి అరుణాచల్ ప్రదేశ్కి దేవుని కృప వలన చేరుకున్నాం. నా ప్రయాణం ఏంటంటే ఆంధ్ర నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, నాగాల్యాండ్ నుండి నెల్లూరు వరకు. ఎనీ బిజినెస్ ఎనీ జాబ్ वन दिन में मर गए ना, मर जाना ना. ओनली ऊपर दो है, एक स्वर्ग एक नरक. स्वर्ग बोले तो एक रास्ता चाहिए. ये असम से अरुणाचल जाने को एक रास्ता चाहिए ना, ये डांबर रोड है. ये भी एक रास्ता है, वो यीशु मसीह ओनली रास्ता है. ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉండేది ఓన్లీ 3550 కిలోమీటర్లే. కానీ ఇక్కడికి 3750 కిలోమీటర్లు ఉంది. ఇంకా కూడా 400 కిలోమీటర్ల వరకు కూడా మన ఇండియానే ఉంది. చాలా పెద్దది మన దేశం. రకరకాల మనుషులు, రకరకాల జాతులు, రకరకాల భాషలు, రకరకాల ఆహారాలు, రకరకాల మతాలు, కులాలు, భాషలు, చాలా మంచిగా ఉంది. ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ మన బోగిబీల్ బ్రిడ్జ్ అంతా కూడా వీలైనంత వరకు మొత్తం తిరిగేశాను. నా చేతనైనంత శక్తి ఉన్నంత వరకు తిరిగేశాను. ఇంకా తర్వాత ఏం చేయాలో దేవుడి చిత్తం. ఓకే, లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనేలు. లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనేలు. ఉన్నాను యేసయ్యా, నా నిరీక్షణ నీకోసమే, నా నిరీక్షణ. లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనేలు.
తుఫాను ఎగసి పడద్రోసి సమయాన సుడిగుండాలెరేగి చుట్టుముట్టే సమయాన తుఫాను ఎగసి పడద్రోసి సమయాన సుడిగుండాలెరేగి చుట్టుముట్టే సమయాన ఉన్నావు యేసయ్యా నాతో నాదోనెలో ఉన్నావు యేసయ్యా నాతో నాదోనెలో నీవున్న ఈ తోనెలో భయమే లేదు నాలో నీవున్న ఈ తోనెలో భయమే లేదు నాలో లోకమనే యాత్రలు విశ్వాసమనే నా దోణిలో నాపై అపవాది ఆయుధం విసిరి వేళ శోధన అలసడి చుట్టుముట్టే సమయాన నాపై అపవాది ఆయుధం విసిరి వేళ శోధన అలసడి చుట్టుముట్టే సమయాన నిలిచావు యేసయ్యా వాక్యమై నా తోడుగా నిలిచావు యేసయ్యా వాక్యమై నా తోడుగా నీ తోడు నాకుండగా వర్తిల్లదు ఏ ఆయుధం నీ తోడు నాకుండగా వర్తిల్లదు ఏ ఆయుధం లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు ఉన్నాను యేసయ్యా ఉన్నాను యేసయ్యా నీకోసమే నా నిరీక్షణ నీకోసమే నా అన్వేషణ లోకమనే యాత్రలు విశ్వాసమనే నా దోణిలో ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. మొత్తానికి ఆంధ్ర దాటి తెలంగాణలోకి, తెలంగాణ దాటి ఛత్తీస్గఢ్లోకి, ఛత్తీస్గఢ్ దాటి మధ్యప్రదేశ్లోకి, మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్లోకి, ఉత్తరప్రదేశ్ దాటి బీహార్లోకి, బీహార్ దాటి వెస్ట్ బెంగాల్లోకి, వెస్ట్ బెంగాల్ దాటి సిక్కింలోకి, సిక్కిం దాటి అస్సాంలోకి,
అస్సాం దాటి అరుణాచల్ ప్రదేశ్కి దేవుని కృప వలన చేరుకున్నాం. నా ప్రయాణం ఏంటంటే ఆంధ్ర నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, నాగాల్యాండ్ నుండి నెల్లూరు వరకు. అయితే ఇప్పుడు మేము చెప్పుకుంటూ అక్కడెక్కడ కొంతమంది కలుసుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ వరకు వచ్చాం. ఇక్కడ కూడా ఒక చాలా మంచి అద్భుతమైన పాస్టర్ గారిని కలిసాం. ఇది ఎల్ఈఎఫ్ చర్చ్, మీకు అందరికీ తెలుసు. జాషువా డానియల్ గారి వాళ్ళ ఫాదర్ అనమాట స్టార్ట్ చేసింది డానియల్ గారు. ఆయనది తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం అయినప్పటికీ, ఆయన ఒక హిందూ ఫ్యామిలీ నుంచి అయినప్పటికీ దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఆయన సేవ స్టార్ట్ చేశారు. సాధు సుందర్ సింగ్ గారు ఒక చోట మీటింగ్ పెట్టినప్పుడు, నేను మీతో పాటు సేవకు వస్తానన్నప్పుడు, లేదు నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే సేవ చేయమని ఆయనకున్న షాల్ ఏదైతే ఉందో ఆయన మీద కప్పేసి వెళ్ళాడు. ఏదైతే ఎలీషా మీద కప్పేసి వెళ్ళినట్టుగా ఆయన మీద వేసేసి వెళ్ళిపోయాడు. అందుకని ఇంత అద్భుతమైన సువార్త ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో మ్యాక్సిమం ఎల్ఈఎఫ్ చర్చ్ ఉంటుంది. ఒక తెలుగు వ్యక్తి స్టార్ట్ చేసిన చర్చ్ ఇంత అద్భుతమైన రీతిలో ఉందంటే నేను నమ్మలేకపోయాను. నాకు ఈరోజు తెలిసింది, ఇంతకుముందు తెలియదు. ఒక తెలుగు వ్యక్తి ఇంతగా దేవుని పనిని విస్తరింపజేశాడు అంటే దేవుని కృప వాళ్ళ మీద ఉందన్నమాట. అందుకని ఆ రోజుల్లో పెద్దోళ్ళంతా చేశారు మహానుభావులు. ఈ రోజున ఎవరు సువార్త చేసేవాళ్ళు లేరు. అరుణాచల్ ప్రదేశ్ దాకా ఎందుకు వచ్చామంటే ప్రేయర్ చేసుకుంటూ కనీసం ప్రతి రాష్ట్రం గురించి ప్రార్థన చేసుకుందాం, కనిపించిన వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇద్దాం, వాళ్ళకి దేవుడి గురించి మాట్లాడి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఒక బైబిల్ ఇద్దాం అన్నట్టుగా వచ్చాం. ఇక్కడేంటి, క్రైస్తవులు చాలా ఎక్కువ శాతంలో ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నిజమైన మారు మనసు లేరు. వాళ్ళకి ఏదైనా అద్భుతం కావాలా, ఏదైనా పని కావాలా, దేవుడి దగ్గరికి వస్తారు. అమెరికాలను పొందుకున్న తర్వాత మన లోకంలో కలిసిపోతున్నారు. ఇంత పెద్ద చర్చ్, ఇంతమంది సంఘం ఉంది ఇక్కడ. దగ్గర 20 సంవత్సరాల నుంచి కూడా ఎల్ఈఎఫ్ చర్చ్ ఉంది ఇక్కడ. ఓన్లీ 100 మందే వస్తారు. ఎందుకు అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక అద్భుతమైన స్టేట్ అండి. ఇండియాలో చాలా స్టేట్లు తిరిగాను, కానీ ఇలాంటి స్టేట్ మాత్రం నేను చూడలేదు. ఎందుకంటే ఆ పక్క భూటాన్ ఉంది, ఈ పక్క చైనా ఉంది, ఈ పక్క మయన్మార్ ఉంది. ఎక్కువగా ఇక్కడ చైనా వాళ్ళే ఉన్నారు. ఇలా కల్చర్ అంతా కూడా వేరేగా ఉంది. ఒక అద్భుతమైన, చూడటానికైతే చాలా బాగుంది. ఇది ఈటానగర్ క్యాపిటల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో. అన్ని చోట్ల కొండలు ఉంటాయి, కానీ ఇలా ఎక్కాలి దిగాలి. ఇక్కడ అలా కాదు, అన్ని కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో నుంచి మనం వెళ్ళిపోవాలి. చాలా అద్భుతమైన లొకేషను, చూడదగింది. మన ఇండియాలోనే చూడదగిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రం కోసం మీరంతా ప్రార్థించండి. రాత్రి మాకు తెలియకుండా కార్ ఎంట్రీ చేసుకోకుండా వచ్చాము. అంటే ఈ స్టేట్ చాలా స్ట్రిక్ట్ అంట, ఎందుకంటే పక్కనే ఇంటర్నేషనల్ బార్డర్. ఆ పక్క చైనా, ఈ పక్క భూటాను, అటుపక్క మయన్మారు, అంతా మిక్సింగ్. మన ఇండియన్స్ కంటే వేరే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో అంతా కూడా ఏంటంటే మాకు తెలియక మేము వచ్చేసాం. యాక్చువల్గా అస్సాము అరుణాచల్ బార్డర్లోనే కార్ ఎంట్రీ చేసుకొని ఎందుకు వచ్చాము ఏంటనేది చెప్పి ఒక పాస్ తీసుకొని రావాలి. మేము వచ్చేసరికల్లా కొంచెం చీకటి పడింది, ఎవరు అడగలేదు, సరే పట్టించుకోకుండా వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఉండాలన్నా కూడా పెట్రోల్ బంక్లో అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే నేను గూగుల్లో వెతికాను దగ్గరలో ఏం చర్చెస్ ఉన్నాయని. ఎల్ఈఎఫ్ చర్చ్, ఓకే, మన సౌత్ ఇండియన్ సంబంధించిన పరిచర్య కదా అని కాల్ చేశాను. పాపం పాస్టర్ గారు కూడా తమిళనాడు అంట. చాలా అద్భుతంగా, మీరు అక్కడే ఉండండి, మీరు చాలా పొరపాటు చేశారు, కార్ ఎంట్రీ చేసుకొని రావాలి, నేను పర్సన్ పంపిస్తానని చెప్పి, ఆయన ఎక్కడో పాపం అవుట్ ఆఫ్ స్టేషన్ అంట. అందుకని ఆయన ఒక పర్సన్ పంపించి ఒక బ్రదర్ని మమ్మల్ని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా కిందకి బాగా డౌన్గా ఉంటుంది, కొండ కింద లోయలో ఉంది. అద్భుతమైన పరిచయం చేస్తున్నారు వాళ్ళు. మంచి అద్భుతమైన మందిరం ఉంది, కింద రూమ్స్ ఉన్నాయి, కారు పార్కింగ్, భోజనం చేస్తారని అడిగారంతా. చాలా బాగా చూస్తున్నారు. రాత్రి వచ్చి ప్రశాంతంగా పడుకున్నాం, స్నానం చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అనేక విషయాలు తెలుసుకొని బయలుదేరుతున్నాం. ఇదిగో చూడండి, జాషువా డానియల్ గారు స్టార్ట్ చేసిన చర్చ్. జాషువా డానియల్ గారు కాదు, యాక్చువల్గా వాళ్ళ ఫాదరు డానియల్ గారు స్టార్ట్ చేశారు. 1897లో స్టార్ట్ చేస్తే 1963లో ఆయన అయిపోయిన తర్వాత 1963 నుండి 2014 వరకు కూడా జాషువా డానియల్ గారు పాపం వణుకుతానే వాక్యం బాగా ప్రకటించి బహుబలమైన పరిచర్య చేశారు. ఇప్పుడు వాళ్ళ సన్ను చేస్తున్నట్టున్నారు, అది వేరే విషయం అండి. కానీ అద్భుతమైన పరిచర్య. ఎల్ఈఎఫ్ చర్చ్ ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని పరిసర ప్రాంతాలు కవర్ చేసింది. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్లో కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసినట్లయితే ఇదిగోండి చూడండి బోర్డు, ఫెలోషిప్ సెంటర్. ఫెలోషిప్ అంటేనే ఎల్ఈఎఫ్ అనేది గుర్తొస్తుంది ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళంతా ఒక ఫెలోషిప్ లాగా ఉంటారు, మంచి ప్రార్థనా పరులు, బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచి పర్యావరణం కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఎదురు బొంగుల చెట్లు. ఇది పనస చెట్టు, ఇక పనస పళ్ళు కూడా చాలా పైకి ఉన్నాయి. అది పనసకాయలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎప్పుడు రాలిపోతాయో తెలీదు. సరే మరి కారు లోపల ఉంది, అక్కడ చూపిస్తాను రండి మీకు.
వీళ్ళవి బ్యూటిఫుల్ బుక్స్ అని ఈ రాష్ట్రం అంతా కూడా వీళ్ళు సంచారం చేస్తూ బుక్స్ ప్రచారం చేస్తూ ఉంటారు, బుక్స్ విక్రయిస్తూ ఉంటారు, లేదంటే బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అదిగోండి, బైబుల్ బుక్స్, మ్యూజిక్ గిఫ్ట్స్, బ్యూటిఫుల్ బుక్స్, ఏ మినిస్ట్రీ ఆఫ్ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, ఏ బుక్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆ బుక్ చదివితే నామకార్థంలో ఉండేవాళ్ళు ఉద్యోగింపబడతారు, నామకార్థంలో ఉండేవాళ్ళు నిజమైన మారుమనసులోకి వస్తారు, నశించిపోయే ప్రజలు రక్షణలోకి వస్తారు. ఆ బుక్లో వాళ్ళంతా పెద్దోళ్ళు రాసిన, భక్తులు రాసినాయి అనమాట. ఇదిగోండి, ఇదే చర్చ్ అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు నడిపించే, అంటే వాళ్ళు విక్రయించే బుక్ స్టాల్స్ ఇవి. ఇది చర్చ్ అనమాట. ఇది చర్చ్. అయితే చర్చ్కి తాళం వేసి ఉంది. అయితే వేరే బ్రదర్ ఉన్నారు, తీస్తానని చెప్పారు. మేము ముందుగానే వచ్చి చూస్తున్నాం అనమాట. సో చాలా అద్భుతమైన పరిచర్య. ఎక్కడ తమిళనాడు, ఎక్కడ అసలు ఆయన ఆంధ్రాకి చెందిన ఆయన, ఎక్కడో కాకినాడలో ఉండే పర్సన్ స్టార్ట్ చేస్తే ఈ రోజున అరుణాచల్ ప్రదేశ్కి వచ్చింది, అస్సాంకి వచ్చింది, కాశ్మీర్కి వచ్చింది, ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఉంది. సో మాకు రాత్రి చాలా అద్భుతమైన ఒక రూమ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, మనం కూడా సువార్త పనిలో ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమను బట్టి ఇచ్చారు. దేవుడు కూడా కృప చూపించాడు. లేదంటే రాత్రి పోలీసులతో ప్రాబ్లం అయ్యేది, పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడ ఖాళీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇండియాలో ఉండే చాలా రాష్ట్రాలు తిరిగాను. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ అయితే ఇండియాలో ఉండే మొత్తం అయిపోయినట్టే. కానీ ఇలాంటి స్టేట్ మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. చాలా అప్ అండ్ డౌన్గా ఉంది. దగ్గర దగ్గర మన విజయవాడ అంత సిటీ, ఇది ఈటానగర్, క్యాపిటల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో అసలు ఎంట్రీ అయితే అదిరిపోయిందండి. కొన్ని వందల కొండలు ఉన్నాయి, హిల్స్. అసలు వాటి మధ్యలో నుంచి ఎక్కడం దిగటం ఏం లేదు, వాటి మధ్యలో నుంచే వెళ్ళటం అసలు చాలా బాగుంది, అద్భుతంగా. ఏదో ఒక ఫారిన్ వచ్చినట్టుగా ఉంది నాకైతే. కాకపోతే వీళ్ళ కల్చర్ అంతా కూడా చైనాని ఫాలో అవుతుంది. ఎందుకంటే మేము వచ్చే దారిలో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరికి వాళ్ళే మందు తెచ్చుకొని ఓ పక్కన కూర్చొని సిగరెట్లు తాగుతూ మందు అవుతున్నారు. పబ్లిక్లోనే, రోడ్డు పక్కన, ఆ హిల్ ఏరియా అని చెప్పాను కదా, అక్కడ చాలా అది మొత్తం వీళ్ళు అసలు కంప్లీట్గా అసలు మన వాళ్ళలాగా లేరు. వీళ్ళు కంప్లీట్గా చైనా వాళ్ళలాగే ఉన్నారు. అయినా కూడా ఇలాంటి వాళ్ళ మధ్యలో పరిచయం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 80% క్రిస్టియానిటీయే ఉందంట. 80% క్రిస్టియానిటీలో 1% కూడా నిజమైన మారు మనసు లేదంట. అందరూ కూడా అద్భుతాల కోసం, ఆయనకి ఏదన్నా పని కావాలంటే వస్తున్నారంట, ఏదైనా హెల్త్ బాగోలేకపోతే వస్తున్నారంట, అది మిరాకిల్ పొందుకున్న తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారంట. అట్లాంటి పరిస్థితుల్లో పాపం వీళ్ళు కూడా అవుట్ రీచ్లు చేస్తున్నారు, గాస్పుల్ చేస్తున్నారు, జనాలను లాగుతున్నారు. కానీ అగ్నిలో నుంచి లాగినట్టుగా వాళ్ళే ఇక్కడ ఉండట్లేదు, మాకు అగ్నే కావాలని వెళ్ళిపోతున్నారు. మీరంతా ప్రార్థించండి. అరుణాచల్ ప్రదేశ్ బహుఘోరమైన పరిస్థితిలో ఉంది. చెప్పుకోవడానికి క్రిస్టియన్ స్టేటే, కానీ నిజమైన మారు మనసు ఎవరికి లేదు. వీళ్ళందరి గురించి మనమే ప్రార్థన చేయాలి. చర్చ్ ఆవరణం అంతా ఇది డౌన్లో ఉంది. ఆ తర్వాత కింద కూడా ఉంది, ఇంకా చూద్దాం రండి. ఇదిగోండి, ఇది చర్చ్ వెహికల్. దీంట్లోనే బైబిల్స్, బుక్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇదంతా కూడా చర్చికి సంబంధించింది. డైనింగ్ హాలు, కిచెను అట్లా ఉన్నాయి. మేము రాత్రి మంచిగా కార్ ఇక్కడ పెట్టుకున్నాం. మాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ తర్వాత మంచిగా పడుకున్నాం, స్నానం చేసాం, కారు కడుక్కున్నాం, వాటర్ పట్టుకున్నాం పవర్ తోటి. అంటే ఎప్పుడు ఎందుకులా ఇన్వర్టర్ తోటి అని. సో పాస్టర్ గారు వస్తే మాట్లాడి ప్రేయర్ చేయించుకొని మేము కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి వయా అస్సాం, నాగాల్యాండ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో ఎల్ఈఎఫ్ చర్చిలో ఉన్నాము. దేవుని కృప వలన అన్ని రాష్ట్రాలు దాటుకొని కూడా ఇక్కడ దాకా వచ్చాము. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఎవరైతే అవుటర్స్ వస్తారో వాళ్ళంతా కూడా అక్కడ పోలీస్ ఎంట్రీ చేయించుకొని రావాలంట. ఆ విషయం నాకు తెలీదు, నేను అందుకని డైరెక్ట్గా వచ్చేసాను. వచ్చిన తర్వాత మేము యాక్చువల్గా ప్రతిరోజు పెట్రోల్ బంక్లో పడుకుంటాం. పెట్రోల్ బంక్లో ఎక్కడ కూడా ఖాళీ లేదు అరుణాచల్ ప్రదేశ్లో.
హోటల్స్ చూస్తే పర్ డే 3,000 నుంచి 20,000 వరకు ఉంది. అంత మన దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి వెతుకుతున్నాను గూగుల్లో ఏ చర్చ్ నియర్ బై ఉంది అని. ఫస్ట్ ఎల్ఈఎఫ్ చర్చ్ అని కనిపించింది. ఎల్ఈఎఫ్ చర్చ్ కొట్టంగానే పాస్టర్ స్టీఫెన్ గారు అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఆయన పాపం ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు 20 years నుంచి కూడా. చాలా అద్భుతమైన రెస్పాండ్. ఇమ్మీడియట్గా మీరు తప్పు చేశారు, మీరు కార్ని తీసుకురాకూడదు, అక్కడే ఎంట్రీ చేసుకోవాలి, నేను ఒక పర్సన్ పంపిస్తాను, మీరు వెయిట్ చేయమని ఒక బ్రదర్ని పంపించి పాపం మమ్మల్ని తీసుకొచ్చి కింద ఒక రూమ్ ఇచ్చి షెల్టర్ ఇచ్చి శుభ్రంగా పడుకున్నాం. పొద్దున్న లేచాం, స్నానం చేసాం, కారు కడుక్కున్నాం. మళ్ళీ మేము అరుణాచల్ ప్రదేశ్ దాటుకొని అస్సాంలో నుంచి నాగాలాండ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. సో ఈ లోపల పాస్టర్ గారి కోసం పొద్దు నుంచి ఇప్పటివరకు వెయిట్ చేసాం. ఇప్పుడు వచ్చాడు. ఆయన మాటల్లో ఎల్ఈఎఫ్ చర్చ్ గురించి అసలు ఇంత గొప్ప సేవ, ఈయన ఒక తెలుగు పర్సన్ అప్పుడెప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా ప్రపంచమంతా విస్తరించబడింది. ఏ విధంగా అనేది పాస్టర్ గారి మాటలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Yes. వాట్ ఈజ్ యువర్ నేమ్ అండ్ యువర్ టెస్ట్ మనీ? Yeah. చర్చ్ టెస్ట్ మనీ. My name is Stephen. Okay. Of course, I was born in a Hindu family. ఓకే I did not know Jesus Christ. I studied in a Christian school ఓకే and never wanted to go to church. ఓకే I used to climb up one empty overhead tank Okay. and sit inside the tank during the church service ఓకే because I didn't want to go to church. ఓకే But I was addicted to so many lustful sins. ఓకే During that time in the college, ఓకే one of my seniors, he came from this LEF. He invited me. He gave me his testimony show, and then he called me for evening service. ఓకే 1994. ఓకే So the one who never wanted to go to church, Okay. as soon as I heard the testimony ఓకే of salvation, Okay. changed life, I wanted to be, ఓకే in this church. So Okay. I started going. God began to speak to me through His Word. ఓకే Two things. One, I am a great sinner, I realized. ఓకే Number two, Jesus is the only Savior. ఓకే So they told me you must repent for your sins, ఓకే confess your sins, Okay. and call upon the Lord Jesus. ఓకే So I began to do that, and my entire life was changed. ఓకే All addictions, everything left. ఓకే As if somebody came and then cut off my chain, you know. ఓకే And from next day, I started testifying ఓకే to my friends, room to room. And God blessed me with a job. ఓకే And I was working in Chennai. ఓకే Then I felt I must serve the Lord. ఓకే So left my job and, ఓకే to be a missionary. ఓకే So here we are. నౌ యువర్ మిషనరీ ఆర్ పాస్టర్? I know ours is like, I'm a missionary because I have crossed, the boundaries of culture and language. ఓకే I'm missionary. You can say missionary pastor. ఓకే ఓకే So until హౌ మెనీ ఇయర్స్ లాంగ్ టు హియర్ పాస్టర్? we have been here now 20 years. 20 years. Yes, సేమ్ చర్చ్? Same church, yeah. No, but this all came later. ఓకే ఓకే We బిఫోర్ used దట్ to- వెరీ స్మాల్. We rented house. ఓకే రెంటెడ్ హౌస్. Rented house for 12 years. ఓకే This past 7 years here. దిస్ ఇస్ 7 years. 7 years, yes. Yeah. హౌ మెనీ మెంబర్స్ కమింగ్ పాస్టర్? Members, we don't have membership, attendees. No. We call them How many attendees. members Viswas? That also we do not maintain record. We tell around 100 Approximately. people come 100 church. Yeah. Church coming only we have record. Regularly Sunday Yes, 100 yes. people come. Yeah. Around 100 people come. Okay. And we have ministry among the students, Okay. colleges. My wife is teaching in a school, a college, Okay. engineering college. So there also we have ministry. Okay. So that's how we are serving. the Doing Lord. outreach? Outreach, we go to colleges, our people go, sometime park. Okay. Any street gospel? Street gospel, no. No permission? Here, this is an area where, as I come from outside, Okay. it is not very nicely taken, And even the locals also, you can go to talk to anybody. You Okay. don't have to stand anywhere and preach. So our boys, they go Okay. to a park here. Okay. And then they just meet anybody who is there Okay. and give the tract and talk to them. Okay. So like that they go every Sunday. Okay. Yeah. So for me every day almost except Monday I get busy with something or other. Okay. Meetings like that. Yeah. Not like you I saw in your
First, people like mindset. What about Arunachal Pradesh They people? are very much open to the gospel. Okay. See, Every week sharing to gospel. yeah, every week, of course, I will be sharing. Okay. But why only now also 100 members? Yeah, that is, we always operate on revival. Okay. Because God Some has people's taken. coming, some people's going. back. Maybe, may not be. There are flourishing churches here. Okay. No doubt. But we do not like simply, baptize people. Okay. If you know about LEF, you know. Okay. We don't baptize simply unless they truly repent. Okay. So ultimately we depend on God to work on revival. Okay. You have a very good question to think about, of course, What about Sadhu Sundar Singh and LEF relation? Sadhu Sundar Singh, Mr. Daniel, the founder, he had. I visited Sadhu Sundar Singh house also in Punjab. Okay. One day there stay also. Okay. So Mr. Daniel was inspired by Mr. Sadhu Sundar Singh, Okay. and in fact he wanted to follow Daniel Sundar Singh. Brahmin family. I don't know the thing. His father was a priest. Okay. And he turned to Christ. Okay. And then Mr. Daniel, we can say he wanted to follow Sadhu Sundar Singh. Okay. Sadhu Sundar Singh said, you go, God will use you among the young people. Okay. And God began to use him Okay. among the young people Okay. in revival. Okay. Of course, it took so many years for Okay. God to send revival. Okay. So once revival came, of course, all this spread of the ministry. How many times visit LEF church, Sadhu Sundar Singh? No, there was no LEF church Okay. during that time. Okay. Mr. Daniel started the LEF in 1935 only. 1935. Before that, Sundar Singh had gone to the Lord. Okay. So I think if I'm right, 1929 or something, Sadhu Sundar Singh, somewhere around, Yes. he already had gone to be with the Lord. So it came later. I should say much later. I don't know. Okay. Yes. Yeah. It's good. I saw your YouTube. Yeah. It's very, very tough to be a street this is preacher also, in. this trip also only prayer walk. Like this track, share to gospel. Yeah. In South, it's very hard to be a street preacher. These days, they keep on talking about religion, conversion, Yes. So I come from a Hindu family. Okay. But for me, conversion didn't come to my mind. Okay. It was all about my life being changed. Okay. Yes. How Yeah. many members is pastor? Family. Family. I have one son. One son. Yeah. What doing? He is studying class 9. Class 9. Yeah. Sister college. Yeah, she is working in the college. You are full-time minister. Yeah, I am in the full-time ministry. Yes. Thank you so We much. also have this literature ministry, beautiful books, Okay. so which caters to whole Arunachal Pradesh. Okay. Any Telugu books available? No Telugu books. Not even Hindi books. Okay. Generally here people read English. Okay. They speak Hindi. Okay. They read Little English. bit. Okay. Yeah. Yes. Thank you, Pastor. Thank you so much. Pray for me, my journey. Yeah, you should also pray for us. Yes. Yeah. Sure. Okay, thank You you. pray first, after that I will pray. Father, thank you for this time. Thank you for our brother. Thank you for his passion. Thank you for his service. We pray that you will use him, Lord. Many souls may come to know you. We pray, Heavenly Father, preserve them, protect them all their way. And Father, accomplish all your purposes through their lives. In Jesus' name we pray. Amen. Amen. Thank you, Pastor. Yeah. Yes, thank you. Thank you so much. This is only Sunday open. I know. Let us say Saturday, Sunday. Okay. But anybody comes, they'll use. But there are things, no, we cannot we cannot keep it open always. These 3 bookstalls only. No, only one bookstore. Okay. You go inside, you can see it. Gosh. Wow, this much books.
దిస్ మచ్ బుక్స్. ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఇదిగోండి ఎల్ఈఎఫ్ చర్చ్లో ఒక మంచి అద్భుతమైన బుక్ స్టాల్ ఉంది. నార్త్ ఇండియాలో కూడా అసలు ఇన్ని రకరకాల ప్రపంచంలో ఉండే ప్రతి పాస్టర్ గురించి, వాళ్ళ జీవిత చరిత్రల గురించి, వాళ్ళు ఎలా సేవ చేశారు, ఎలా దేవుళ్ళు నిలబడ్డారు, ఎలా బలపడ్డారు, ఎంత విస్తరింపజేశారు క్రిస్టియానిటీ అనే అన్ని బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఈవెన్ కంజర్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. పాస్టర్ గారు మాత్రం చాలా మంచి అద్భుతమైన వ్యక్తి. ఆయన మంచిగా మాట్లాడాడు, అన్నీ చూపిస్తున్నాడు, బాగా చేరదీశాడు. థ్యాంక్ యూ. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని. ఒక తెలుగు వ్యక్తి ఇంతగా దేవుని పనిని విస్తరింపజేశాడు అంటే దేవుని కృప వాళ్ళ మీద ఉందన్నమాట. అందుకని ఆ రోజుల్లో పెద్దోళ్ళంతా చేశారు మహానుభావులు. ఈ రోజున ఎవరు సువార్త చేసేవాళ్ళు లేరు. అరుణాచల్ ప్రదేశ్ దాకా ఎందుకు వచ్చామంటే ప్రేయర్ చేసుకుంటూ కనీసం ప్రతి రాష్ట్రం గురించి ప్రార్థన చేసుకుందాం, కనిపించిన వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇద్దాం, వాళ్ళకి దేవుడి గురించి మాట్లాడి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఒక బైబిల్ ఇద్దాం అన్నట్టుగా వచ్చాం. ఇక్కడేంటి, క్రైస్తవులు చాలా ఎక్కువ శాతంలో ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నిజమైన మారు మనసు లేరు. వాళ్ళకి ఏదైనా అద్భుతం కావాలా, ఏదైనా పని కావాలా, దేవుడి దగ్గరికి వస్తారు. అమెరికాలను పొందుకున్న తర్వాత మన లోకంలో కలిసిపోతున్నారు. ఇంత పెద్ద చర్చ్, ఇంతమంది సంఘం ఉంది ఇక్కడ. దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి కూడా ఎల్ఈఎఫ్ చర్చ్ ఉంది ఇక్కడ. ఓన్లీ 100 మందే వస్తారు. ఎందుకు అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా రాత్రి అనుకోని సందర్భంగా ఇక్కడికి వచ్చాను. పాస్టర్ గారు బాగా చేరదీశారు, ఒక రూమ్ ఇచ్చారు, పడుకున్నాం. పొద్దున్న స్నానం చేసాం, ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం, మేము కూడా చేసాం. బయలుదేరి అస్సాం వెళ్ళి నాగాల్యాండ్ వెళ్ళిపోతున్నాం. నాగాల్యాండ్ నుండి నెల్లూరు దాకా కూడా నాగాల్యాండ్, మణిపూరు, మిజోరం, త్రిపుర, మేఘాలయ, లేటప్పుడు దేవుని చిత్తం మీద భూటాన్ కూడా వెళ్ళిపోతాం అన్నమాట. మీరంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి. మీరంతా ఒకసారి ఆలోచించండి. అప్పట్లో సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, ఈ జాషువా డానియల్ గారు కావచ్చు, వాళ్ళ ఫాదర్ డానియల్ కావచ్చు, ఇంకా చాలామంది కూడా పెద్ద పెద్ద దైవజనులంతా సువార్తను ప్రకటించి దేవుని రాజ్యాన్ని ఈ విధంగా విస్తరించారు. మనం ఏం చేస్తున్నాం? కనీసం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా. మనం ఆయన నీతిని మనము వ్యర్థపరుస్తున్నాం, ఆయన రాజ్యాన్ని వ్యర్థపరుస్తున్నాం. మనం ఎలా దేవుని రాజ్యానికి చేరుతాం? ఈ లోకంలో మీరేం సంపాదించుకోవద్దు, పరలోకం కోసం సంపాదించుకోమని చెప్పాడు. ఈ లోకంలో ఏముంది సంపాదన? సంపాదించినంత హాస్పిటల్కి పెట్టిపోవాలి, లేదంటే చచ్చిపోయిన రోజు మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి. అదే మనం పరలోకంలో సంపాదించుకోవాలంటే ఇక్కడే ఉంది మనకి. అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా అనుకోండి. దేవుని సువార్త ప్రకటించడమే పరలోకానికి సంబంధించిన జాబు. దయచేసి మీరు కూడా అనేక మందికి సువార్తను ప్రకటించండి.
ఏమి సంపాదించామనేది ముఖ్యం కాదు, కానీ ఆయన సన్నిధికి ఎంతమంది నడిపించామనేదే ముఖ్యం. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం, చాలా ఉంది కూడా ఇంకా వెళ్ళాల్సింది. ఒక అద్భుతమైన స్టేట్ అండి. ఇండియాలో చాలా స్టేట్లు తిరిగాను, కానీ ఇలాంటి స్టేట్ మాత్రం నేను చూడలేదు. ఎందుకంటే ఆ పక్క భూటాన్ ఉంది, ఈ పక్క చైనా ఉంది, ఈ పక్క మయన్మార్ ఉంది. ఎక్కువగా ఇక్కడ చైనా వాళ్ళే ఉన్నారు. ఇలా కల్చర్ అంతా కూడా వేరేగా ఉంది. ఒక అద్భుతమైన, చూడటానికైతే చాలా బాగుంది. ఇది ఈటానగర్ క్యాపిటల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో. అన్ని చోట్ల కొండలు ఉంటాయి, కానీ ఇలా ఎక్కాలి దిగాలి ఎక్కాలి దిగాలి. ఇక్కడ అలా కాదు, అన్ని కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో నుంచి మనం వెళ్ళిపోవాలి. చాలా అద్భుతమైన లొకేషను, చూడదగింది. మన ఇండియాలోనే చూడదగిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రం కోసం మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. లోకమనే యాత్రలో విశ్వాసమనే నా తోనెలు. లోకమనే యాత్రలో విశ్వాసమనే నా తోనెలు. ఉన్నాను యేసయ్యా, ఉన్నాను యేసయ్యా, నీకోసమే నా నిరీక్షణ, నీకోసమే నా నిరీక్షణ. లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు. తుఫాను ఎగసి పడత్రోసి సమయాన సుడిగుంటాలెరేగి చుట్టుముట్టే సమయాన తుఫాను ఎగసి పడత్రోసి సమయాన సుడిగుంటాలెరేగి చుట్టుముట్టే సమయాన ఉన్నావు యేసయ్యా నాతో నాదోనెలో. ఉన్నావు యేసయ్యా నాతో నాదోనెలో. నీవున్న ఈ తోనెలో భయమే లేదు నాలో. నీవున్న ఈ తోనెలో భయమే లేదు నాలో. లోకమనే యాత్రలు విశ్వాసమనే నా దోనెలు. నాపై అపవాది ఆయుధం విసిరి వేళ శోధన అలసడి చుట్టుముట్టే సమయాన నాపై అపవాది ఆయుధం విసిరి వేళ శోధన అలసడి చుట్టుముట్టే సమయాన నిలిచావు యేసయ్యా వాక్యమై నా తోడుగా. నిలిచావు యేసయ్యా వాక్యమై నా తోడుగా. నీ తోడు నాకుండగా వర్తిల్లదు ఏ ఆయుధం. నీ తోడు నాకుండగా వర్తిల్లదు ఏ ఆయుధం. లోకమనే యాత్రలు
విశ్వాసమనే నా తోనేలు లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనేలు ఉన్నాను యేసయ్యా ఉన్నాను యేసయ్యా నీకోసమే నా నిరీక్షణ నీకోసమే నా అన్వేషణ లోకమనే యాత్రలు విశ్వాసమనే నా ధోనిలో. Brother, diesel how much rate? Diesel how much per liter? 80 rupees. Okay. What happened, sister? Huh? What happened? Uh, What happened? what हिंदी बोलिए. आपका हिंदी आते ना? हाँ. ये पढ़ा है, बहुत अच्छा है. हिंदी वाला एक इंग्लिश पॉम्पलेट है. हाँ. हाउ मच सैलरी सिस्टर? हाँ हाँ. हाउ मच सैलरी? Salary 10,000. 10,000. Yes. How many hours working? हाँ. 8 बजे 8:30 बजे से 6:30 बजे तक शाम का. 10 hours. हाँ. 10 घंटा. हाँ 10 घंटा. 10 घंटा 10 काम घंटा करते से- 10,000. हाँ हाँ. ओके ओके. ये यीशु मसीह बहुत अच्छा परमेश्वर है, इसको मानो, बहुत अच्छा है. ठीक. थैंक यू. गॉड ब्लेस यू एंड యువర్ ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవునిపేట వందనాలు. అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్లో ఉన్నామండి. ఇక్కడ డీజిల్ ఎంత తక్కువ అంటే ఒకసారి చూడండి అండి. జస్ట్ 80 రూపాయల 19 పైసలండి. అసలు మన పక్క అయితే ఏం దోచుకుంటున్నారో ఆంధ్ర గవర్నమెంట్ అయితే మరీ దారుణం అండి. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. డీజిల్ 80 రూపాయల 19 పైసలు, పెట్రోల్ అయితే 90 రూపాయలు ఉందండి. మనం ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం, ఎందుకంటే మరి మనకంటే 18 రూపాయలు తక్కువ ఇంచుమించు, అందుకని. ఓకే, ఇది పరిస్థితి. భయ్యా ये थोड़ा खाली समय मिला तो ये पढ़ाओ, बहुत अच्छा है. ठीक है. हेलो, मैं भी हिंदू है. हिंदू टाइम में बहुत दारू पीते, बहुत गंदा काम करते. अभी मैं यीशु मसीह को मानने के बाद बहुत अच्छा है लाइफ. हाँ, ये भी एक बार करो और देख लो. पूरा 5 मिनट का टाइम लगते, बाद में योर लाइफ चेंज हो जाता. दिस इज रियल फैक्ट. ठीक है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో
ईटानगर ईटानगर నీ నావలో యేసు ఉంటే చాలు నీ నావలో యేసు ये परमेश्वर का वचन है, ये बड़ा है, बहुत अच्छा है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली. నిన్ను నడిపించును యేసే నిన్ను నడిపించును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును మలచుకో బ్రతుకును How much, sister? हाँ? How much? बड़ा वाला 100, छोटा 80. 100. नारियल पानी. या इस कैमरा हटा सकते हैं. Sorry, no problem. हमको अच्छा नहीं लगता कैमरा में आना. प्लीज हटाइए. Yeah, you can read this. Jesus Christ. My name is Sonia Tamang. Wow. Please. Yeah, no problem, sister. You can read. God bless you and your family and your business. Where are you from? Hyderabad. हैदराबाद. कौन सा वाला, बड़ा ना छोटा? इतना बड़ा नहीं है, लंच हो गया अभी. छोटा वाला का पकड़. फोन पे चलते ना. Yes. Where are you from? I am from Arunachal Pradesh. No, Assam. Assam. Yes. Where is your from? There. Where is your from? Say this, Assam. Arey, you are speaking English, very good English. I don't have any. Daily how much earn, sister? I don't know. Daily how much benefit? I don't know. मम्मी मतलब ऐसा Oh, है. your mummy. हाँ, मुझे Okay. इतना नहीं पता है. You are student. Yes. Which class? हाँ? 10. 10th. You are also Christian? No. Hindus. I'm Buddhist. You are Buddhist, Yes. but converted Christian. I'm Buddhist. Buddhist. बोला उर्दू बच्चा है ना. Okay, you can read, no problem. हिंदी आते ना? What is your study? 36. 6th class. 6th class already business started, huh? 60. Okay, thank you. Another. Head southeast on Doimukh Harmuti Road. Yeah, battery. Sister, take you also. You can drink. I will pay, no problem. उसका पास है, उसका अपना ही दुकान है. Sorry. मैं खुद ही कहती हूँ. आप प्लीज कैमरा में. No problem. I am from South India. I know, but फिर भी तो I इंडिया तो visited. है. I visited this area, na. That's Oh, why. yeah, okay, okay. इतना अच्छा नहीं लगता है. No problem. Baito, you are my sister. You read English, Hindi, na? हिंदी. Before I am Hindu. Yeah, I am Hindu.
मीन जब मैं छोटा था तब से मैं बाइबल बहुत पढ़ा हूँ क्योंकि मैं आगे में क्रिश्चियन स्कूल में पढ़ा हूँ ना, तो बाइबल का ज्ञान तो पता है थोड़ा थोड़ा नहीं है, ज़्यादा कंप्लीट करो, बाइबल कंप्लीट करो, आपका समझ होता क्या है क्या है. एनी वन डे यू कैन सेल नारियल, यू कैन सेल ईटा, एनी बिजनेस, एनी जॉब है ना, मर जाना ना. ओनली ऊपर दो है, एक स्वर्ग एक नरक. स्वर्ग बोले तो एक रास्ता चाहिए, ये असम से अरुणाचल जाने को एक रास्ता चाहिए ना, ये डांबर रोड है, ये भी एक रास्ता है, वो यीशु मसीह ओनली रास्ता है, दूसरा गॉड नहीं है. दूसरा this is the old wide Jesus Christ only God. You can believe it. God bless you and your family and your business. मैं अभी जा रहा हूँ, लाइफ में एक बार भी मैं नहीं मिलेगा. मैं क्या है टूरिस्ट पर्पस आए, अभी जाएगा. मैं बोल रहा हूँ सच, आप यू आर माई सिस्टर, ओके, दैट्स वाई यू कैन नो मोर. You can read that, you can understand. Okay? Only मरने के बाद दो है, एक स्वर्ग एक नरक. स्वर्ग जाना बोले तो यीशु मसीह पक्का इधर मान, that is रास्ता है. ठीक है. God bless you and your family. Thank you so much. Thank you for coming. దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా, కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా, కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా. నీ మనవిని ఆలకింతునని
యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నాలోని చీకటి తొలగించి నీ వెలుగుతో నన్ను నింపితివే పారవేసితి నా వస్త్రము నీతో నడిచేదనా ప్రభువా దావీదు తనయా దయ చూపినావయా స్తుతియంతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా స్తుతియంతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుని కృప వలన, దేవుని దయ వలన అరుణాచల్ ప్రదేశ్ నుంచి క్షేమంగా అస్సాంలోకి ఎంటర్ అయ్యాం. అస్సాంలో మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్ పైన ఉన్నాం. ఇదే బ్రహ్మపుత్ర నది అంటారు దీన్ని.
ఈ బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది టిబెట్లో స్టార్ట్ అయింది. టిబెట్ అంటే సాధు సుందర్ సింగ్ గారు ఏదైతే లాస్ట్గా దర్శించడానికి వెళ్ళారో అక్కడి నుంచి మళ్ళీ ఇంక తిరిగి రాలేదు ఆయన. సో ఆ ప్రాంతం అనమాట. అది ఇప్పుడు చైనాలో ఉంది. టిబెట్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ అండ్ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట ఇది సముద్రంలో. ఇది మన ఇండియాలో 916 కిలోమీటర్లు పారుతుంది. మిగతాదంతా కూడా చైనాలో ఉంది. సో ఒక అద్భుతమైన నది అనమాట. దీని పేరు బ్రహ్మపుత్ర. ఇది చాలా పెద్ద నది. అయితే నది సరే, ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జి గురించి మాట్లాడుకోవాలి. ఈ బ్రిడ్జి చాలా ఫేమస్ అయిన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి 2002లో శంకుస్థాపన చేయబడింది, స్టార్ట్ చేయబడింది. 2018లో రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు. ఎందుకు అంటే దీనికి చాలా ఎక్కువ సమయం పట్టింది. ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ ఆగక ఆ కాంట్రాక్టర్ సరిగ్గా లేక మరి ఏమో తెలియదు. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు, హెచ్సిసి కంపెనీకి ఇచ్చారు. 5,906 కోట్లు పెట్టి కట్టారండి ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పేరే బోగీబీల్ బ్రిడ్జ్. 5,906 కోట్లు పెట్టి 16 సంవత్సరాలు కట్టారు ఈ బ్రిడ్జ్కి. ఈ బ్రిడ్జ్కి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. చాలా స్ట్రాంగ్, చాలా మంచి బ్రిడ్జి. మన దేశంలోనే టాప్ 5లో ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. 5 కిలోమీటర్లు ఉంటుంది, 100 మీటర్లు తక్కువ, 5 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. నది కూడా చాలా పెద్దది. దీని గురించి చాలా మాట్లాడుకోవాలి. సరే, మొత్తానికి ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయిపోయి మేము ఇటు నుంచి తిరిగి 150 కిలోమీటర్లు వస్తే కానీ ఈ బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ అరుణాచల్ ప్రదేశే ఉంది. అది ఎందుకు అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ మన నేపాల్ పక్కనే సిక్కిం ఉంటుంది, సిక్కిం పక్కనే భూటాన్ ఉంటుంది, భూటాన్ పక్కనే అరుణాచల్ ప్రదేశ్ స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి ఈ బ్రహ్మపుత్ర నదిపై నుంచి మళ్ళీ ఈ బ్రిడ్జి ఎండింగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నాగాలాండ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం అస్సాంలోనే ఉండబోతున్నాం. ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక అద్భుతమైన పరిచర్యని మీకు చూపించబోతున్నాను. అది మీరెప్పుడు కని విని ఉండరు. అలాంటి పరిచర్య ఇక్కడ జరుగుతుంది. సాధు సుందర్ సింగ్ గారి వాళ్ళ పరిచర్య ఇది కూడా. అది ఎలా ఏంటి అనేది నేను మీకు క్లియర్గా తొందరలో ఫుల్ వీడియో పెడతాను. అయితే ఇప్పుడు మనం చేరుకోవాల్సిన ప్రాంతానికి, ప్రదేశానికి చేరుకున్నాం. ఆంధ్ర నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా చేరుకున్నాం. ఇప్పుడు పక్కనే నాగాల్యాండ్ ఉంది. నాగాల్యాండ్ నుంచి నెల్లూరు వరకు వెళ్ళిపోతే నా జీవితం ధన్యమైపోయింది. ఇంకా నేను ఇండియా మొత్తం కూడా కారు ఎక్కడైతే తిరగగలదో అక్కడ ప్రతి రాష్ట్రము తిరిగాను. ఓన్లీ ఒక అండమాను, లక్షద్వీప్ తప్ప ప్రతిదీ కూడా నేను కారుతోటే విజిట్ చేశాను. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్కరికైనా సరే నేను దేవుని సువార్తను ప్రకటించాను. ఇది నా బాధ్యత ఇంకా నెరవేరింది. ఇంక నేను వెళ్ళిపోయిన తర్వాత విలేజ్లో గాస్పుల్ చేసుకుంటూ ఉంటాను. ఇది పరిస్థితి. ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు మేము అస్సాంలోనే ఉన్నాం. అస్సాము పరిచర్య ముగించుకున్న తర్వాత వేరే ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక పాస్టర్ గారిని, ఒక మిషనరీస్ని, ఒక సంస్థని కలిసిన తర్వాత అక్కడి నుంచి నాగాల్యాండ్ వెళ్తాం. నాగాల్యాండ్ ముగించుకొని మణిపూర్ వెళ్తాం. మణిపూర్ ముగించుకొని మిజోరం వెళ్తాం. మిజోరం ముగించుకొని త్రిపుర వెళ్తాం. త్రిపుర నుండి మేఘాలయ వచ్చి మళ్ళీ అస్సాంలోకే రావాలి. ఈ అస్సాము ఎటుపోయినా కూడా లింక్ ఉంటుంది నార్త్ ఈస్ట్కి. 7 స్టేట్లు చుట్టూ ఉంటాయి కానీ అస్సాం మాత్రం మధ్యలో ఉంటుంది. ఇది ఒక తోకలాగా ఉంటుంది. ఆ పక్క ఓన్లీ అరుణాచల్ ప్రదేశే ఉంది, ఈ పక్క ఇంకా మిగతాయి ఉన్నాయి. బట్ అన్నిటికీ లింక్ అనమాట ఇది. అందుకని మళ్ళీ అస్సాంలోకి వచ్చి వీలైతే భూటాన్లోకి వెళ్తాము, లేదంటే కలకత్తా మీదుగా, ఒరిస్సా మీదుగా నెల్లూరు చేరుకుంటాం. ఓకే, ఇంకా మీకు అనేక విషయాలు నేను తొందరలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉండేది ఓన్లీ 3,550 కిలోమీటర్లే. కానీ ఇక్కడికి 3,750 కిలోమీటర్లు ఉంది. ఇంకా కూడా 400 కిలోమీటర్ల వరకు కూడా మన ఇండియానే ఉంది. చాలా పెద్దది మన దేశం. రకరకాల మనుషులు, రకరకాల జాతులు, రకరకాల భాషలు, రకరకాల ఆహారాలు, రకరకాల మతాలు, కులాలు, భాషలు, చాలా మంచిగా ఉంది. ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ మన బోగిబీల్ బ్రిడ్జ్, అంతా కూడా వీలైనంత వరకు మొత్తం తిరిగేశాను. నా చేతనైనంత శక్తి ఉన్నంత వరకు తిరిగేశాను. ఇంకా తర్వాత ఏం చేయాలో దేవుడి చిత్తం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
Thank you. God bless you and your family and your business. यो घर में बच्चे को पढ़ाओ बोलो. हाँ, ये परमेश्वर का वाणी है. देखो. हाँ, देखो. दीजिए तो. हेलो. इधर देख. ये मरने के बाद स्वर्ग के नरक. स्वर्ग जाना बोले तो एक रास्ता चाहिए. ये रास्ता यीशु मसीह. ठीक है. पढ़िए, बहुत अच्छा है. भी एक दे दो. भैया नहीं, एक इंग्लिश है, एक इंग्लिश करते हैं. भैया देख लो, मैं भी हिंदू है. ये पहले मैं बहुत दारू पीते, बहुत गंदा काम करते. एक दिन मैं सुसाइड करने के बाद जाना, वो मेरा फ्रेंड बोला यीशु मसीह मानो, बहुत अच्छा है. सब बोला मैं यीशु मसीह मानता हूँ, बहुत अच्छा है. मरने के बाद बोली दो है, एक स्वर्ग एक नरक. स्वर्ग जाना बोले तो एक रास्ता चाहिए. अभी डिब्रूगढ़ जाने की एक रास्ता चाहिए ना, ऐसा स्वर्ग जाना की एक रास्ता चाहिए. ये यीशु मसीह आना वाला है. ये मेरे को थोड़ा बोलने को प्रॉब्लम है. बहुत अच्छा है, वो पढ़िए बोलो घर में बच्चों को समझ होता. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली. ओके, कल आएगा. कल कितना बजे आते इधर? 2 बजे. दोपहर. वो कितना? 30. ठीक है, बहुत अच्छा है. मेरे भी चाहिए. नहीं है. हाँ, थैंक यू. बीज नहीं चाहिए, ले लो. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మిషనరీ నార్త్ ఈస్ట్ ట్రిప్లో భాగంగా ఈరోజు అస్సాంలో ఉన్నాము. ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగాం, కానీ ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ పేరు తలుచుకుంటేనే ఎంత గూస్ బంప్స్ అనమాట. నాకైతే పంజాబ్ పోయినప్పుడు అదే జరిగింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. అందరి ముందు ఏడిస్తే బాగోదని ఏడ్చుకోలేదు, కానీ చాలా మంచి ఇన్స్పిరేషన్గా ఉండే ఆ మ్యాటర్ అనమాట. సాధు సుందర్ సింగ్ గారు మీకు అందరికీ తెలుసు. వాళ్ళ స్వయాన మేనకోడలు మేనల్లుడికి సంబంధించిన ఇంట్లో ఉన్నాము, వాళ్ళ చర్చిలో ఉన్నాము, వాళ్ళ ప్రాపర్టీస్లో ఉన్నాం. సో అనేకమైన విషయాలు వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తే వాళ్ళ సొంత చెల్లికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు తర్వాత 10 మంది పుడితే మొదటి సంతానంగా వాళ్ళు దేవుడు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ చివరిలో ఇంకొక అక్క పుడితే ఆ అక్కను కూడా దేవుడి కోసమే సేవ సమర్పించారు, దశంభాగం లెక్కలో ఇచ్చారు. సో వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా సేవ చేసి ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్లే ముందు మన తెలుగు పర్సన్ గుంటూరుకు సంబంధించిన దీపక్ అన్న గారిని దేవుడు ఏర్పాటు చేస్తారు.